Hello friends, I am feeling very excited today because I am going to meet my intermediate friends. So we are going to spend one night in a resort, Satakshi Resorts. So I am starting from my home now. It is 2:20 p.m. మా ఇంటి నుంచి బయలుదేరిన ఇప్పుడే. సో ఈరోజు మా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది నైట్ సతాక్షి రిసార్ట్లో ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. సో మీటింగ్ దెమ్ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్. సో ఆల్మోస్ట్ లైక్ 40 minutes పడుతుంది. సో 3 p.m. 2 p.m. చెక్ ఇన్, కానీ 3 p.m.కి వస్తా అని చెప్పిన. మా ఫ్రెండ్స్ కూడా అంతే 4 తర్వాత వస్తారు అందరూ. సో లెట్ us see how many people will come. At least expecting 12 to 15. These are the lifts. So I have to go to -1. So basement parking for my car area. సో ఇదంతా కార్ పార్కింగ్. సో మనం ఒక 25 years ముందు, అంటే 95, 96, 2000 వరకు సో ఇట్లా కమ్యూనిటీస్ వస్తాయి, గేటెడ్ కమ్యూనిటీస్, ఇన్ని కార్లు ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీలా అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ బూమ్, జీడిపి, గుడ్ జీడిపి గ్రోత్ ఇన్ ఇండియా, ఐటీ బూమ్, సో ఆల్ గుడ్ జాబ్స్, సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు జీడిపి, ఐటీ సెక్టర్, pharmacy sector and all those things. So this is a -1, only -1 level parking. సో నా కార్ ఇక్కడ పార్క్ చేసిన. మాకు 2 కార్ పార్కింగ్స్ వస్తే ఒక కార్ పార్క్ రెంట్కి ఇచ్చినాం, ఇప్పుడు ఒకటే యూజ్ చేస్తాం. మేము బేస్మెంట్ నుంచి పైకి వెళ్తాము, పైకి వెళ్ళి ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాం. సో ఇట్లుంటుంది, బేస్మెంట్ నుంచి పైకి వెళ్తాం ఇట్లా 24 hours. సో ఇక్కడ చెప్పిన 4-5 సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఎప్పుడు 24 hours, 24/7. ఎవరు రావాలన్నా ఇక్కడికి ఎంట్రీ ఇచ్చి రావాలి, అంటే పర్మిషన్ తీసుకొని అప్రూవల్ తీసుకొని రావాలి. సో మేము అప్రూవల్ ఇవ్వాలి గెస్ట్ ఎవరైనా సరే. సో ఇక్కడ మై గేట్ అనే యాప్ ఉంటుంది, యాప్లో కూడా మేము ఇవ్వచ్చు. సో ఇప్పుడు గేట్ నుంచి 0.75 kilometers, 30 kilometers వెళ్తే మాకు వికారాబాద్ హైదరాబాద్ రోడ్ వస్తుంది, హైవే. సో 0.75 హైవే ఎక్కుతాము. ఇంకొక 0.75 వెళ్తే టీఎస్పీఐ జంక్షన్, అంటే టీజీపీఐ జంక్షన్ అంటారు, అప్పా జంక్షన్ అంటారు. సో అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తాం అంతే. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, సో కరీంనగర్, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో వెరీ కన్వీనియంట్ అన్నట్టు. జస్ట్ 5 minutesలో మేము టీఎస్పీఐ జంక్షన్ దగ్గర, అప్పా జంక్షన్. సో కొంచెం లైట్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పుడప్పుడు. సో లెఫ్ట్ వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ప్లస్ శ్రీశైలం రోడ్డు, కందుకూరు, వరంగల్ రోడ్డు. రైట్ వెళ్తే నిజామాబాద్, కరీంనగర్. సో నేను ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మేము రిసార్ట్ ఎక్కడ ఉందంటే ఇది ఎగ్జిట్ నెంబర్ 15, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి 15 kilometers ఉంది కాబట్టి లెఫ్ట్ తీసుకో. సో ఇది ఎగ్జిట్, అంటే ఎంట్రన్స్, ఇది నాట్ ఎగ్జిట్. సో ఇది ఎక్కితే డైరెక్ట్ ఓఆర్ఆర్ తెలుసు కదా, 169 kilometers మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్ రోడ్ నుంచి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నా. అవుటర్ రింగ్ రోడ్ మీద చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. 120 kilometers స్పీడ్, రైట్ సైడ్ లైన్స్ 2 lanes, మిగతా 2 లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లైన్స్ 100 kilometers. సో నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు అవుటర్ నెంబర్ 17, అంటే రాయన్ నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ. సో మా కాలేజ్ ఇక్కడే. సో ఎగ్జిట్ తీసుకోవాలి. ఇది ఎన్ఆర్డే ఉంటుంది, తర్వాత వాలంతరి ఉంటుంది, తర్వాత స్వర్గం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో సెవరల్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇక్కడ. సో అంతా క్యాంపస్లో. సో అట్లా మనం లెఫ్ట్కి వెళ్తే మనకు ఆరామ్ గారి నుంచి మళ్ళీ మనము అటు శంషాబాద్ రూట్ కలుస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 17 రాజన్ నగర్ రోడ్. స్ట్రైట్ వెళ్తే ఆర్జీఐ ఎయిర్పోర్ట్. ఎగ్జిట్ 16 ఇది ఎయిర్పోర్ట్ అన్నట్టు. ఎగ్జిట్ 16 తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాము. సో బెంగళూరు కూడా ఇక్కడే, లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్, రైట్ పోతే బెంగళూరు. సో నేను స్ట్రైట్ వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్జిట్ 15 పెద్దగూడ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ చాలా మాకు దగ్గర, 20 minutesలో ఎయిర్పోర్ట్లో ఉంటాం. మనం జస్ట్ టికెట్ కొనుక్కొని 3 hoursలో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్. ఎగ్జిట్ 15 వచ్చింది కదా, పెద్ద గోల్కొండ 2 kilometers తర్వాత ఇది తీసుకోవాలి. ఎగ్జిట్ 15 తీసుకుని ఎక్కడి నుంచి 15 kilometers ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే వరంగల్, విజయవాడ, శ్రీశైలం. సో నేను ఇప్పుడు లెఫ్ట్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ తీసుకోవాలి, ఎగ్జిట్ 15. సో ఎగ్జిట్ తీసుకుంటాను ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఎగ్జిట్ దిగిన తర్వాత ఇక్కడ రైట్. సో ఇట్లా రైట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఓఆర్ఆర్ కింద నుంచి ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకోవాలి. అది చూడండి, లెఫ్ట్ తీసుకోవద్దు, రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 kilometers రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి, ఒక 10-13 kilometers దాకా.
వెళ్తే అక్కడ మాన్సాన్పల్లి అని వస్తుంది ఎక్స్ రోడ్, మాన్సాన్పల్లి దగ్గర మళ్ళీ రైట్ తీసుకోవాలి. సో ఈ హైవే మీద 8 కిలోమీటర్స్ తీసుకోవాలంట. సో 8 కిలోమీటర్స్ వెళ్తే మాన్సాన్పల్లి విలేజ్ వస్తుంది. మళ్ళీ నేను చెప్తాను నాగారం విలేజ్ అట. సో మహేశ్వరం మండల్, మన రిసార్ట్ కూడా మహేశ్వరం మండలమే అది. సో అమీర్పేట్ విలేజ్ కిందకి వస్తుంది అనమాట రిసార్ట్. సో ఇది రోడ్ బాగుంది, డబుల్ రోడ్, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. అక్కడక్కడ కొంచెం సింగిల్ రోడ్ ఉంది. బట్ మాన్సాన్పల్లి ఆల్మోస్ట్ దాటిన తర్వాత 2 కిలోమీటర్స్ వరకు కూడా రోడ్ బాగుంది, ఎక్సలెంట్ రోడ్. ఈ మాన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ ఆర్ విలేజ్. లెఫ్ట్ వెళ్తే మహేశ్వరం వస్తుంది, మహేశ్వరం మండల్. స్ట్రైట్ వెళ్తే విలేజ్ వస్తుంది కొల్లపడకల్ అని చెప్పి. సో మా ఇండిస్ వాళ్ళకి కూడా అక్కడ మళ్ళీ ప్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్. రైట్ వెళ్తే ఇప్పుడు మన రిసార్ట్ శతాక్షి రిసార్ట్. సో ఈ చౌరస్తా దగ్గర రైట్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను రైట్ తీసుకున్నా ఇప్పుడే, జస్ట్ టీ తాగి ఒక 5 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్. సో రైట్ తీసుకొని ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇది మాన్సాన్పల్లి క్రాస్ రోడ్స్. వైన్స్ అని చూడండి, రాయల్ ఛాలెంజ్, దుర్గా వైన్స్, శ్రీ రాఘవేంద్ర వైన్స్. కావాలంటే మనం ఎక్కువ తక్కువ ఇక్కడ తీసుకోవచ్చు, ఆల్కహాల్ లిక్కర్ ఎవరికైనా కావాలంటే, ఇంక్లూడింగ్ స్టఫ్. నీట్గా ఉంది రోడ్, నో ప్రాబ్లం, నో ట్రాఫిక్. సో కొంచెం ముందుకు పోయినాక ఒక 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కాదు, 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ చూడండి, ఇట్లా ఉంటుంది కమాన్. సో ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ తీసుకోవాలి, ఇట్లా గోల్డెన్ రిడ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇదంతా ఒక వెంచర్. సో వెంచర్ దాకా బాగానే ఉంటుంది రోడ్డు. వెంచర్ దాటిన తర్వాత కొద్దిగా రోడ్డు మామూలుగా ఉంటుంది, బట్ ఇట్స్ ఫైన్, కార్కి ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో నేను చూపిస్తాను. ఎండ్ అయిపోయింది, రైట్ సైడ్ రోడ్లో రండి, లెఫ్ట్ సైడ్ రోడ్లో కుప్పలు పోసారు. సో ఇక్కడ వెంచర్ ఎండ్ అయిపోయింది, ఇక్కడ రైట్ తీసుకోవాలి, ఇక్కడ రైట్. సో రైట్ తీసుకున్నాక కొంచెం ఇక్కడ రోడ్ మామూలుగా ఉంటుంది, అంతే, కొద్ది దూరమే. సో ఆల్మోస్ట్ రిసార్ట్ వస్తుంది. సో రైట్ తీసుకోవాలి. సో రైట్ తీసుకుంటే మీకు చూడండి, మొన్ననే కొత్త రోడ్ వేసారు మేము వచ్చినప్పుడు. సో 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్ కొంచెం కంకర ఉంటుంది, బట్ ఇట్స్ ఫైన్. కార్కి కొంచెం కంకర ఉంది, స్లోగా రండి. సో అక్కడ దూరంగా కనిపించేదే రిసార్ట్, పింక్ కలర్ బిల్డింగ్. సో మీకు దూరంగా కనిపిస్తుంది రెడ్ కలర్ బిల్డింగ్, అది శతాక్షి బిల్డింగ్, అదే రిసార్ట్. సో ఇక్కడ మనకు మామూలుగా పొలాలు ఉంటాయి చుట్టుపక్కల, చాలా బాగుంటుంది ఊరు వాతావరణం మన విశ్రాంతి పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది కదా. తాడి చెట్టు దగ్గర గేట్ ఉంది, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇది కొద్ది దూరం రోడ్. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి, ఇది గేట్. సో ఈ గేట్ లోపలికి ఎంటర్ అయిపోవాలి. లోపల పార్కింగ్ మొత్తం స్టాఫ్ త్రిపుర నుంచే ఉన్నారు. సో వీళ్ళంతా త్రిపురానే, కిచెన్లో కానీ సెక్యూరిటీ కానీ. సో నా పేరు చూసి వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సో ఇట్స్ బిట్ సేఫ్, చూడండి ఇది లోపల. సో బాగుంది, పార్కింగ్ ఇక్కడ లోపల చేసుకోవచ్చు. సో అది స్ట్రైట్గా అనిపించే రిసెప్షన్. సో ఆల్రెడీ మన ఏసీ ఆన్ చేయమని చెప్పిన, ఏసీలో ఒక రూమ్లో, ఎందుకంటే ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి 3 రూమ్లలో ఏసీలు ఉంటే 3 ఏసీలు ఉంటే ఒక ఏసీ ఆన్ చేయమని చెప్పిన. సో ఇది ఇక్కడికి వచ్చేసినప్పుడు కార్ పార్కింగ్ చేస్తా అయిపోతుంది. అదే మెయిన్ రిసార్ట్ మొత్తం, ఇదే రిసెప్షన్. సో ఇక్కడ మనం చెక్ ఇన్ అవుతుంది. సో అక్కడ బ్రిక్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అవన్నీ మన డైనింగ్ ఏరియా, కిచెన్ ఉంటాయి. సో ఇవన్నీ విల్లాస్. సో బాగుంది, షాండ్లియర్, సోఫా సెట్ అన్ని కలిపి. ఇక్కడ గోల్ఫ్ బగ్గీస్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే. కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చెక్ ఇన్ చేసిన, సో అమౌంట్ కూడా పే చేసిన, బ్యాలెన్స్ అమౌంట్ 10,000, ఇంతకుముందు 15,000 ఇచ్చిన. సో 10,000, 25,000 ఇనిషియలీ ఫర్ 10 పీపుల్. సో ఎక్స్ట్రా ఎవరైనా వస్తే మళ్ళీ మనం ఇవ్వాలి. సో లేకపోతే ఫుడ్లో అడ్జస్ట్ చేస్తారు. సో అది ఒక ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇది రిసార్ట్ బాగుంది. ఇప్పటిదాకా కొంచెం కూల్గా ఉంటాయి క్లైమేట్, మళ్ళీ ఇప్పుడు పైన ఎండ వచ్చింది. సో శతాక్షి రిసార్ట్స్. శతాక్షి అంటే వాళ్ళ కూతురు పేరంట, ఓనర్ కూతురు. ఇవేమో దాని ఏమంటారు, మాల్దీవ్ స్టైల్ విల్లాస్. మాల్దీవ్స్ అన్ని ఇట్లే ఉంటాయి, టర్కాయిస్ కలర్ వాటర్. సో అవి స్ట్రైట్గా ఉన్నాయి, కేరళ స్టైల్ విల్లాస్. ఇంతకుముందు తీసిన వీడియో నేను. సో ఇది చెప్పిన డైనింగ్ ఏరియా, క్లబ్ హౌస్. సో అదేమో అది మళ్ళీ రూమ్స్, అది ఇంగ్లీష్ స్టైల్ విల్లాస్. సో ఇది పూల్, స్విమ్మింగ్ పూల్, చాలా బాగుంది. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ ద పూల్. అది పూర్తిగా విల్లా, డూప్లెక్స్ విల్లా. సో మొత్తం 12 మెంబర్స్ వరకు అకామిడేట్ చేస్తారట. బట్ మేమైతే 10 మెంబర్స్కి అయితే అడ్వాన్స్ ఇచ్చినాం, ఎక్స్ట్రా ఉంటే చూడాలి.
సో దిస్ ఇస్ అవర్ విల్లా. సో ఇది చెక్ ఇన్ చేసిన. సో ఇక్కడ మనం సిట్టింగ్ ఏరియా కూర్చోడానికి. సో ఇది మామూలుగా పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ కూడా కూర్చోవచ్చు, ఒక 2-3 పడుకోవచ్చు. కింద బెడ్స్ కూడా వేస్తారట. సో 2 BHK ఇది కూడా బాగుంది. మామూలుగా ఎట్లా అంటే మళ్ళీ పొలాలు కనిపిస్తున్నాయి, కబోర్డ్స్, ఏసీ, రీసెంట్ టాయిలెట్. సో మెయింటెనెన్స్ ఇస్ గుడ్, ఎక్సలెంట్. సో గీజర్ ఎండాకాలం సమ్మర్లో అవసరం లేదు గీజర్. వాష్ బేసిన్. ఇది ఒక రూమ్ పైన. సో సేమ్ సైజు ఉన్నాయి బెడ్రూమ్స్. సో ఎక్స్ట్రా బెడ్స్ వేసుకోవచ్చు కింద పైన. సో ఎక్సలెంట్. మళ్ళీ ఇక్కడ కూడా అటాచ్ టాయిలెట్ ఉంది, సేమ్ సైజ్ టాయిలెట్. సో సేమ్ కమోడ్, ఎవ్రీథింగ్ గీజర్. సో ఇది బ్రిటిష్ యూకే స్టైల్ విల్లాస్ ఇవి. సో తర్వాత లోపలికి వెళ్ళి తీస్తా. అదేమో క్లబ్ హౌస్. మామూలు ఇక్కడ కనిపించేది విలేజెస్. అరే జగ్గు జగ్గు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ రెడీ. చట్నీ, పూరి, వడ, ఇడ్లీ, సో ఫ్రూట్స్, దోశ అండ్ కాఫీ, టీ. సో ఇట్ అందరు బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. పొద్దున్నే లేచినాం కానీ 8:30-9కి స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్. సో లుకింగ్ గుడ్. వడ. సో ఇది పప్పు, సాంబార్. ఇది సేమియా ఉప్మా. ఇది చట్నీ, లుకింగ్ సూపర్. ఇది సాంబార్. మసాలా దోశ, ఇడ్లీ, వడ, పూరి, చట్నీ, పూరి, సబ్జీ కర్రీ. రిసార్ట్లో కిచెన్ కూడా బాగుంది. సో ఇక్కడ త్రిపుర వాళ్ళు పనిచేస్తారు అందరూ. సో మనకి ఏదంటే 5 ఐటమ్ ఇస్తారు, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. ప్రకాష్ ఫ్రమ్ మకరాజ్పేట్, మా ఊరి దగ్గరనే. ఒరిజినల్లీ ఫ్రమ్ ప్రొద్దుటూరు. శ్రీధరెడ్డి, నరేష్, జగదీష్. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.